మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి గౌరవ వందనం వేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమసాగర్ రావు, సురేఖల నాయకత్వంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. వారి కృషి మేరకే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని సూచించారు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిరంతర ప్రజాసేవకురాలు అమ్మ సురేఖమ్మ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయవలసిందిగా పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 138 వసంతాలు పూర్తి చేసుకుని 139 మరి వసంతాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జెండా పండుగ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఈ రోజు నుండే మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీలో మరి ఇప్పటికే ఒక గ్యారంటీని అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఒక మిగిలినటువంటి మరి మహాలక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఈ విధంగా మరి 5 గ్యారంటీలను ఈ రోజు నుండే మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా వాడల ఊరున మరి ఒక సందడి, ఒక పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. ఏదైతే మరి అధికారం రాగానే మరి ఒక నెల లోపలనే మరి ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏది ఉందంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ పెద్ద ఎత్తున మంచాయవర్గంలో పెద్ద ఎత్తున ప్రేమసాగర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో మా శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు మరి ఇచ్చే విధంగా మా శ్రేణులందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చిన్న మరి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఆ ఫామ్లలో మంచిగా నింపి అక్కడ అధికారులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు, అది కూడా ఒక వారం రోజులలో పెద్దలు ఈ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఖరారు చేస్తారు. ఆ ఖరారు చేసిన తర్వాత కూడా ఆ సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ ఈ సందర్భంగా పిలుపుని జరుగుతుంది. ఏదైతే మీకు ఈ 5 గ్యారంటీల సందర్భంగా ఏదైతే ఈ రోజు మొదలు పెడుతున్న గ్యారంటీలలో ఆ 5కి సంబంధించిన రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. తర్వాత ఏదైతే అక్కడ రేషన్ కార్డు లేదని అక్కడ పొందుపరిచి తర్వాత ఈ యొక్క విధి విధానాలు ఉంటాయి. దాని ప్రకారం అర్హులైన వారికి అందరికీ కూడా అందే విధంగా మా శ్రేణులందరూ కృషి చేస్తామని చెప్పేసి ఈ పిలువడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ పేరున ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధులందరూ కూడా, నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దేశ స్వాతంత్ర అనంతరం అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీనే చెప్పక తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులను, కార్మికులను, కర్షకులను ప్రోత్సహించడం జరిగింది. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినామంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అనేది చెప్పక తప్పదు. ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రోజు ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి, ఇక్కడ రాష్ట్రంలో ఇంతకుముందు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహించడం, తద్వారా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది. ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే 6 గ్యారంటీలకు హామీ ఇచ్చిందో పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఈ రోజు ఆ గ్యారంటీ పథకాలు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు కూడా ముందుండి కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ పథకాలను అందజేయడం జరుగుతుంది.
తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ కూడా ఈ పథకాలు అంతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కౌన్సిలర్లకు అందరికీ కూడా, పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ కూడా పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని మరి పెద్దలు ప్రేమసాగరరావు గారు, మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, డీసీ అధ్యక్షులు సురేఖ మేడం గారి నాయకత్వంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహానీయుల ప్రాణత్యాగం, వారి కృషి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందరో బడుగు బలహీన వర్గాలకు మరి దున్నడానికి భూమి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సమకూర్చి పెట్టినటువంటి ఒక అన్నపూర్ణ లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన సందర్భంలో కనీసానికి తిండి గింజలు కూడా లేని సందర్భంలో మరి పగ్గాలు చేతబట్టి, పాలన చేతబట్టి బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చుకొని వారి నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ పంపిణీ చేసి వారికి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ, ఆ గొప్ప పార్టీలో అందులో ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మహానీయుల ఆశయ సాధనలో భాగంగా పెద్దలు ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో, మరి సురేఖమ్మ గారి డైరెక్షన్ లో మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మొన్న 10 సంవత్సరాలు అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ పాలనలోకి వెళ్ళి మరి ఈ రోజు మనం దాన్ని సర్దుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ మళ్ళీ ఈ దేశంలో కాదు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అత్యధిక సీట్లు చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మన కృషి ఉండాలని చెప్పి అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.